హలో గాయస్ హలో గాయస్ వీడు మళ్ళీ వీడియో పెట్టాడు గాయస్. ఈసారి వీడియో ఏడుపులు పెడబబ్బలతో ఏడుస్తూ వీడియో పెట్టాడు 1 minute వీడియో. అరే నీ బాధ ఎందులో నాకు అర్థం కావట్లేదు. ఒక్కసారి ఏడుస్తావు, ఒకసారి ప్రాంక్ అంటావు, ఒకసారి ఏమో బాగా ఏడుస్తావు, ఒకసారి అన్న వెళ్ళిపోయాడు అంటావు. మీ అన్న కనబడట్లేదు వీడియోలో. లాస్ట్ 2 days నీ వీడియో కనిపించట్లేదు. మొన్న ప్రాంక్ వీడియోలో కనిపించాడు, మళ్ళీ దాని తర్వాత కనిపించట్లేదు. మీ అన్నని ఎక్కడికి పంపించావు మరి? ఇప్పుడేమంటున్నావు, మొన్న హోమ్ టూర్ అన్నావు, దాని తర్వాత నెక్స్ట్ రోజు ఇది మా ఇల్లు కాదు రెంటెడ్, మాకు అంత స్తోమత లేదని చెప్పావు. సో మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నావు, మా వైఫ్కి కడుపు స్టమక్ పెయిన్ అంటున్నావు. మళ్ళీ ఇప్పుడు బతికిస్తా ఛాన్స్ లేదంటున్నావు. మళ్ళీ కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందంటున్నావు. అది నిజమే అంటావు, మళ్ళీ లాస్ట్లోకి వచ్చి ప్రాంక్ అంటావా? క్లారిటీ ఇవ్వరా బాబు. ఏమంటే ఏడుస్తావు, పెట్టి ఏడుస్తున్నావో తెలియట్లేదు, యాక్టింగ్ చేస్తున్నావో తెలియట్లేదు మాకు. ఎందుకంటే క్లారిటీ ఇవ్వాలి. కామెంట్ బాక్స్ ఎందుకు డిసేబుల్ చేసావు చెప్పు. సో కామెంట్ బాక్స్ ఎనేబుల్ చేస్తే అర్థమవుతుంది కదా నువ్వు నీ సబ్స్క్రైబర్స్కు చీటింగ్ చేస్తున్నావా, ఏం చేస్తున్నావు. ఎందుకంటే తెలిసిపోతుంది అది రియలా లేకపోతే రియల్గా జరుగుతుందా, ఎవరికైనా తెలిసిపోతుంది. నువ్వు 1 minute వీడియో పెట్టి ఏడుస్తున్నావు. నువ్వు చెప్పేది ఆ వీడియోలో ఏడవడమే ఎక్కువ ఉంది. అయితే చెప్పైనా ఏడువు, అయితే కంప్లీట్గా ఏడ్చని చెప్పు. అలా చెప్పుకుంటా సగం మింగుకుంటూ సగం చెప్పుకుంటూ అమ్మో అయ్యో అని ఏడుస్తున్నావు తప్పించి ఏమీ అర్థం కావట్లేదు. నువ్వు జనాలను చాలా కన్ఫ్యూజన్ చేస్తున్నావు. ఒక్కొక్కసారి స్టోరీ తీసుకొని వస్తావు. ఓకేనా? ఏదో అర్థం కావట్లేదు, ఎందుకు ఇలా చేస్తున్నావో అర్థం కావట్లేదు. ఒకరోజేమో అదే అర్థం కావట్లేదు. మళ్ళీ రేపు మీ అన్నని తీసుకొని వస్తావా? మళ్ళీ మీ అన్నకి పిచ్చి పట్టిందా? మళ్ళీ మీ అన్నని నువ్వు మళ్ళీ మెంటల్ హాస్పిటల్కి పంపించావా? ఎందుకంటే మొన్ననే కదా ప్రాంక్ చేశాడు, చాలా హుషారుగా చాలా యాక్టివ్గా ఉన్నాడు కదా మీ అన్నయ్య. ప్రాంక్ చేశాడు, చాలా యాక్టివ్గా ఉన్నాడు. సో నీ మీదనే ప్రాంక్ చేశాడు. నువ్వే చాలా ప్రాంకులు చేస్తావు. సో నీ మీదనే మీ అన్నయ్య ప్రాంకులు చేశాడు. మరి ఎటు పంపించావు మీ అన్నయ్యను? ఎక్కడికి పంపించావు? ఏమైనా స్టోరీస్ రాస్తున్నాడా మీ అన్నయ్య? మళ్ళీ ప్రాంకుల స్టోరీసు, ఇది కూడా ప్రాంక్స్ అంటావా? మమ్మల్ని నమ్మమంటావా? చెప్పరా బాబు. కామెంట్ బాక్స్ డిసేబుల్ చేశావు, ఎవరు కామెంట్స్ చేయకూడదని. సో అందరికీ తెలిసిపోతుందని సో కామెంట్ బాక్స్ డిసేబుల్ చేశావు. అందుకే కదా. సో కామెంట్ బాక్స్ ఎనేబుల్ చేయరా బాబు, తెలుస్తుంది కదా. సో నీకు రియల్ సపోర్టర్స్ ఉన్నారు, అసలు నువ్వు ఏం చేస్తున్నావో వాళ్ళ యొక్క ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తారు. ఓకే. ఇంకా ఏంటి, వెళ్ళావు మరి హాస్పిటల్ని తీసుకెళ్ళావు మీ వైఫ్ను? ఇది అంటున్నావు కదా, కడుపు అడ్డం తిరిగింది అండ్ బిడ్డ అడ్డం తిరిగింది అన్నావు, హాస్పిటల్ తీసుకెళ్తున్నావు అని చెప్పావు. మళ్ళీ ఒక ఏడుపు వీడియో పెట్టావు. మళ్ళీ సరిగ్గా చెప్పవు కదా, క్లారిటీ ఇవ్వవు, ఏం జరిగింది చెప్పవు. మళ్ళీ అదే అంటావు ఇది అంటావు, మళ్ళీ వచ్చి మళ్ళీ వేరే స్టోరీ చెప్తావు. నువ్వు మొత్తం ప్రతిరోజు ఏదో జబర్దస్త్ స్కిట్స్ లాగా ఉన్నాయరా బాబుని. మాకైతే మేము ఏమర్థం కావట్లేదు. జనాల మధ్య బాగా పిక్చర్లు చేస్తున్నావు. ముఖ్యంగా అయితే మీ యొక్క 6.5 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నాగా, వాళ్ళ మాత్రం పాపం బాగా పిక్చర్లు చేస్తున్నావు. అయినా కానీ పాపం వాళ్ళు చూస్తున్నారు అన్ని వీడియోస్. వాళ్ళ గురించైనా జెన్యున్గా పెట్టు వీడియోస్. ఒకవేళ నిజంగా మీ వైఫ్కి హెల్త్ ప్రాబ్లం ఉంటే జెన్యున్గా నువ్వు హాస్పిటల్కి వెళ్ళేది హాస్పిటల్లో కూడా వీడియో పెట్టేసి, అలాగనే మాస్క్ వేసి బ్లర్ చేసి మా వైఫ్ హాస్పిటల్లో ఉంది, లాస్ట్ ఛాన్స్ అని చెప్పారు, బతకదని చెప్పారు. లాస్ట్ టైం పెట్టావు చూసావు ఒక వీడియో, ఒక ఫోటో, మీ హాస్పిటల్ మీ వైఫ్ ఫోటో పెట్టావు. ఆ ఫోటో అసలు మీ వైఫ్ ఫోటోని కాదు. సో అలాంటి ఎందుకు చేస్తున్నావు? జెన్యున్ వీడియోస్ చెయ్యి, జెన్యున్గా రీజన్స్ ఏది చేస్తున్నావు చెప్పేసి చూపించాలి. కానీ ఇలా డ్రామాలు ప్రాంకులు చేసుకుంటా ఎందుకు చెప్తున్నావు చెప్పు. ఓకేనా? అర్థమైంది అనుకుంటా.